నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। తిరుపతి జిల్లా సూలూరుపేట పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో మురికివాడను తలపిస్తున్న పేట। సూలూరుపేట మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె మొదలుపెట్టి 9 రోజులు గడుస్తున్నా వారి న్యాయమైన కోరికల్ని పట్టించుకోని మున్సిపల్ అధికారులు పట్టణంలో చెత్త పేరుకుపోవడంతో అందులో నుండి వచ్చే దుర్గంధభరితమైన వాసనలతో ఇబ్బంది పడుతున్న పట్టణవాసులు। సూలూరుపేట పట్టణంలో 10వ రోజు కొనసాగుతున్న కార్మికుల సమ్మె కారణంగా ప్రధాన బజారు వీధులు పరిసర ప్రాంతాలు చెత్త కుప్పలుగా మారడంతో మున్సిపల్ అధికారులు మరియు ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి ప్రైవేటు వారిచే శుభ్రపరచడానికి ప్రయత్నించగా సిఐటియు నాయకులు కార్మికులు అడ్డుకొనడంతో మున్సిపల్ అధికారులకు పారిశుద్ధ్య కార్మికులకు వాగ్వాదం జరిగింది। అక్కడే ఉన్న సచివాలయం మహిళా పోలీసులు మరియు పట్టణ పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాల మధ్య సర్దుబాటు చర్యలకు ప్రయత్నించగా విఫలమైన కారణం చేత సిఐటియు ముగ్గురు నాయకులు 2 కార్మికులను అదుపులోకి తీసుకున్న పరిసర ప్రాంతాలను ప్రైవేట్ వ్యక్తులచే శుభ్రపరుస్తున్న మున్సిపల్ అధికారులు ఎంపీపీ సచివాలయ సిబ్బంది మరియు కౌన్సిలర్లు పోలీసు వారు అదుపులోకి తీసుకున్న సిఐటియు నాయకులు కార్మికుల కోసం పోలీస్ స్టేషన్ ముందు సిఐటియు నాయకులు మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు। అనంతరం పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు। పది రోజులు మేము కూడా ఓర్చుకున్నాం, ఇంకా రోగాలు వస్తాయి, అర్థమైందా? మా కోసంగా చేసేది మీతో పాటు భరిస్తున్నాము, మీరు పీల్చే వాసన మేము కూడా 50,000 మంది చూసుకోవాలి। మీతో పాటు మేము మీరు వస్తలే కాదు బజార్లో అదేవిధంగా మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు జరపమని మాత్రమే అడుగుతున్నాం। సీఎం కుర్చీని అడగల, సీఎం ఆస్తులను అడగల మనం। అందుకని చెప్పని మానవ మనమూత్రాలు జరిగేటువంటి కార్మికులు, కంపు కట్టేటువంటి చెత్తను జరిగేటువంటి కార్మికులు మన యొక్క కనీస డిమాండ్లు ఆయన చెప్పింది ఏంటంటే
కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తాను, కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తానని ఆయన ఆ రోజు పాదయాత్రలు ఇచ్చిన హామీలు మాత్రమే అమలు జరపమని చెప్పని అడిగితే 4 సంవత్సరాల 8 నెలల పాటు కాలయాపన చేశాడు. అందుకనే మనకు పొగురుబట్టు లేకపోతే తిని కొవ్వెక్కో కాదు మనం సమ్మె చేస్తున్నది. మన న్యాయమైన డిమాండ్ల కొరకు అమలు చేసేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. గత నెల 26వ తారీఖు నుంచి మున్సిపల్ కార్మికులు స్టేట్ వైడ్గా సమ్మెకు దిగడం జరిగింది. దానివల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. పారిశుద్ధ్య కార్మికులు రానందువల్ల రోడ్లు కానివ్వండి మొత్తం ఎక్కడ పట్టు ఈ క్లీనింగ్ అనేది లేకుండా చాలా ఇబ్బంది జరుగుతుంది. దీని మీద చాలాసార్లు వాళ్ళని పిలిచి వాళ్ళ నాయకులతో అందరితో కూడా డిస్కస్ చేసి సమ్మె విరమించుకోమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళెవరు రిక్వెస్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. బయట నుంచి వచ్చే కార్మికుల మీద కూడా రచ్చకపోయే పరిస్థితులు. అందువల్ల ఎటు కాని పరిస్థితుల్లో బజార్లో అంతా కూడా చెత్త నిండిపోయి ఉండడం వల్ల అందరూ కౌన్సిల్ సభ్యులు అలాగే మాకున్న ఆఫీస్లో ఉన్న కొంతమంది స్టాఫ్తో ఈరోజు బజార్ అంతా క్లీనింగ్ చేయడం జరిగింది. రేపటి నుంచి కూడా ఇది మొత్తం టౌన్ అంతా కూడా కంటిన్యూ చేస్తాము. కానీ ఇక్కడికి వచ్చి పబ్లిక్ ఇబ్బంది కలిగించేటట్టుగా ఎవరు చేసినా కానీ దాని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేదానికి ఉంటుంది. పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు సమ్మె కావాలంటే చేసుకోండి, కానీ నైట్ టైం వచ్చి పని చేయండి. దానికి మేమందరం కూడా సహకరిస్తాం. మీ సమ్మె ఉదయం పూట చేసుకోండి, రాత్రులు వచ్చి పని చేయండి. ఎన్ని రోజులు సమ్మె ఉంటుందో అన్ని రోజులు స్టేట్ వైడ్ కాల్ కాబట్టి చేసుకుందరు. అలా కాకుండా మీరు చేయమంటే మేము బయట వర్కర్స్ని పెట్టుకొని చేయించుకుంటాం.